దిశలో చూస్తే గమ్మత్ వార్త రాసిడ కూరగాయలు అమ్మే రోబోనంట సోషల్ మీడియాలో వైరల్ ఏఐ సృష్టించిన మరో వింత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో రోజుకో వింత వెలుగు చూస్తున్నది. తాజాగా ఓ రోబో సంతలో కూరగాయలు అమ్ముతున్న విజువల్ నెట్టింట వైరల్ అవుతుందట. సో ఈడ చూడండి గమ్మతుంది కదా, రోబో కూరగాయలు అమ్ముతుందట. జనరల్గా మనం ఈ కూరగాయల మార్కెట్కి పోతే అడుగుతుంటాం, ఏందాక ఈ టమాటాలు ఎంత, ఈ వంకాయలు ఎంత, అవా ఈ బీరకాయలు ఎంత అని అడుగుతాం. ఇక వాళ్ళు ఏదో రేటు చెప్పడం, ఆ రేట్లో 5-10 తగ్గిమని మనం బేరం ఆడడం, ఇదంతా మనం జనరల్లో చూస్తాం. కానీ మరి ఇక్కడ ఏఐని పెట్టి రోబోని పెట్టి కూరగాయలు అమ్మిస్తున్నాం. మరి ఈ కూరగాయలు అమ్మే రోబోతో మనం బేరం ఆడవచ్చో, బేరం ఆడితే మరి ఈ రోబో స్పందిస్తుందా లేకపోతే రెస్పాన్స్ అవుతుందో కాదు. సో మొత్తం మీద అయితే సంతలో రోబోని కూర్చోబెట్టి కూరగాయలు అమ్మిస్తున్నారట. మరి ఈ కూరగాయలు అమ్మే రోబో కాంపిటీషన్కి వచ్చినట్టున్నది కూరగాయలు అమ్మేటోళ్ళకు. మరి ఎంతవరకు అమ్ముతుంది, ఎంతవరకు బేరాన్ని మనం బార్గింగ్ చేస్తే మన బేరం ఆడినప్పుడు మరి ఇది ఎట్లా రెస్పాన్స్ అవుతుందో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని, ఈ ఏఐ పుణ్యమా అని చెప్పేసి రోజుకో వింతలని కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఇంతకుముందు ఒకటి రోబో గుర్రం వచ్చినండే, ఇప్పుడేమో రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఓ రోబో వచ్చి ఆమె కూరగాయలు అమ్ముతుందట. సంతలో కూర్చోబెట్టిందని ఆ రోబోను ముద్దుగా అవేమో దుంపగడల బొంగలో పెట్టుకున్నది. సో ఇది ఇట్లా దిశలుగా అనిపిస్తున్నది. ఎక్కడో నేను రైతులకు సంబంధించిన వార్త చూస్తుంటే ఈనాడ సో అట్లా